శ్రీరామనవమి పండుగ నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే, మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అలాంటిది. ఇంకా అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి తులం 95,000 వరకు వచ్చింది. కానీ నిన్నటి వరకు గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈరోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 83,100కు ఉండగా, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 90,660 రూపాయలుగా ఉంది. ఇంకా వెండి ధరలు కూడా స్థిరంగా కిలో 1,07,000గా ఉంది. నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర 83,100 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 90,660 రూపాయలు. నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర 83,100 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 90,660 రూపాయలుగా ఉంది. ఇంకా ఏప్రిల్ 6న భారీగా తగ్గిన బంగారం. తులం బంగారం ఏకంగా 3,000 తగ్గింది. నేటి ధరలు ఇవే. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,570 రూపాయలు పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,350 రూపాయలుగా పలికింది. ఇంకా ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను బంగారం ధర ₹1,00,000 దిశగా దూసుకెళ్తుంది. ఇది ఇలా ఉండగా బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా ఉన్న వాణిజ్య పరిస్థితులే కారణమని చెప్పొచ్చు. దీనికి తోడు బంగారం ధర పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన టారిఫ్ వార్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే చైనా, కెనడా, యూరోప్ దేశాలపైన పలు రకాల సుంకాలను ప్రకటించడంతో అటు స్టాక్ మార్కెట్లు సైతం భారీగా నష్టపోతున్నాయి. అయితే బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం ఇన్వెస్టర్లు పసిడిని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించి పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను అటువైపుకు తరలిస్తున్నారు. దీంతో ఎంతో బంగారానికి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడంతో అటు పసిడాభరణాలు కొనుగోలు చేసేవారికి పెద్ద ఇబ్బందిగా ఉంది. పెరిగిన ధరలు ప్రస్తుతం తగ్గే అవకాశం కనిపించకపోవడంతో అటు పసిడాభరణాలు కొనుగోలు చేసేవారు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి పడే అవకాశం కూడా ఉన్నాయని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకు దారితీసే కారణాలు ఏంటో తెలుసా? బంగారం ధర తగ్గడానికి దారితీసే సంభావ్యత ఉన్న కారణాల్లో ముఖ్యమైనది ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం బంగారం ETF స్కీమ్లలో పెట్టుబడి పెట్టిన వారు స్టాక్ మార్కెట్లు రికవరీ దశలోకి జారుకుంటే మాత్రం తమ పెట్టుబడులను బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలించే అవకాశం ఉంది. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గి పసిడి ధరలు తగ్గే వీలుంది. బంగారం తగ్గే అవకాశం ఉండడానికి మరో ప్రధాన కారణం ప్రస్తుతం పసిడి ఉత్పత్తి పెంచేందుకు పలు దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చైనా వంటి దేశాలు బంగారం గనుల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. బయట దేశాల నుంచి ఎంత బంగారం తేవచ్చు? రూల్స్ ఏం చెప్తున్నాయి? విదేశాల నుంచి బంగారం తీసుకొస్తూ విమానాశ్రయంలో పట్టుబడ్డ ప్రయాణికులు, అవి మనం చాలా న్యూస్ చూస్తుంటాం. అసలు బయట నుంచి మనం ఏమీ తీసుకురాకూడదా? తెస్తే నేరమా? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. అందుకే బయట దేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకుంటాయి, ఎంత బంగారం మీద ట్యాక్స్ ఉండదు, ఇవన్నీ మనం వివరంగా తెలుసుకోవాలి. దుబాయ్ లాంటి దేశాల్లో బంగారం రేటు మన దేశం కంటే తక్కువ. అందుకే దుబాయ్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళు ఫ్యామిలీ కోసం బంగారం తెస్తుంటారు. అయితే వాళ్ళు ఎంత తీసుకురావడానికి నిబంధనలు అనుమతిస్తాయి అన్నది తెలుసుకోవాలి. ఇండియాకి బంగారం ఎవరు తీసుకురావచ్చు అంటే NRIలు, OCIలు లేదా 6 నెలల కంటే ఎక్కువ కాలం బయట దేశాల్లో ఉన్న ఇండియన్ సిటిజన్లు ఎవరైనా ఇండియాకి బంగారం తీసుకురావడానికి నిబంధనలు ఒప్పుకుంటాయి. ఇండియాలో మ్యాక్సిమం బంగారం ఎంత తీసుకురావచ్చు?
ఎన్ఆర్ఐలు ప్రతి 6 నెలలకు 10,000 గ్రాముల వరకు బంగారం ఇండియాకి తీసుకురావచ్చు. కానీ వాళ్ళు కనీసం 6 నెలలు బయట దేశాల్లో ఉండాలి. అయితే ఈ బంగారంలో కొంత భాగం మాత్రమే ట్యాక్స్ ఫ్రీ, మిగతా దానికి కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్స్ ఎంత తేవచ్చో డీటెయిల్స్ ఉన్నాయి. మగవాళ్ళు అయితే 20 గ్రాములు, దాని రేట్ లిమిట్ 50,000 రూపాయలు. ఆడవాళ్ళు 40 గ్రాములు, దాని రేట్ లిమిట్ ₹1,00,000. ఇంకా పిల్లలు 20 లేదా 40 గ్రాములు, రేట్ లిమిట్ 1,00,000 లేదంటే 50,000 జెండర్ బట్టి. ఇండియాలో ఎలాంటి బంగారం తేవచ్చు? ఇలాంటి ఫైనాన్షియల్ విషయాలకి రూల్స్ కోసం ఎన్ఆర్ఐ సలహాదారులను కలవటం వల్ల రూల్స్ పాటించడంలో హెల్ప్ అవుతుంది. మీరు ఈ రూపాల్లో బంగారం తేవచ్చు. బరువు లేదా రేట్ లిమిట్స్ దాటకుండా ఉంటే బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు, బంగారు నాణేలు. బంగారం మీద కస్టమ్స్ డ్యూటీ ఎంత? బంగారు కడ్డీలు ఒక ప్యాసింజర్కి 1 కిలో కంటే తక్కువ. కస్టమ్స్ డ్యూటీ బంగారం రేట్లో 10%. 20 నుంచి 100 గ్రాములు, కస్టమ్స్ డ్యూటీ 3%. 20 గ్రాముల కంటే తక్కువ, కస్టమ్స్ డ్యూటీ అసలు లేదు. బంగారు ఆభరణాలు ఆడ ప్యాసింజర్స్ అయితే 40 గ్రాముల వరకు కస్టమ్స్ డ్యూటీ లేదు. 40 నుంచి 100 గ్రాములు 3% కస్టమ్స్ డ్యూటీ. 100 నుంచి 200 గ్రాములు 6% కస్టమ్స్ డ్యూటీ. ఇంకా 200 గ్రాముల కంటే ఎక్కువ 10% కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ కొన్న బంగారం కరెక్ట్ రేట్ బట్టి లెక్కిస్తారు. జనవరి 22, 2024 నుంచి ఆభరణాలు తయారు చేయడానికి వాడే హుక్స్, క్లిప్స్ లాంటి బంగారం, వెండి వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీ 15% వరకు పెంచారు. ఇందులో ఇలా ఉన్నాయి: బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి 5%, సోషల్ వెల్ఫేర్ అదనపు ఛార్జీ లేదు. ముందు ఏఐడిసి లేకుండా ట్యాక్స్ 10% ఉండేది. మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? కరెక్ట్గా రేటు కట్టి కస్టమ్ డ్యూటీ లెక్కించకుండా సరైన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. వీటితో సహా కొన్న రేటు ఇన్వాయిస్, బంగారు స్వచ్ఛత, పరిమాణం చూపించే సర్టిఫికేట్, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. బంగారం కూడా సీజ్ చేయొచ్చు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, మ్యాక్సిమం బరువు మీరు ప్రతి 6 నెలలకు ఒక మనిషికి 10 గ్రాముల బంగారం తేవచ్చు. బంగారం రూపాలు: బంగారాన్ని ఆభరణాలు, కడ్డీలు, నాణేలు లేదా ఇతర వస్తువుల రూపంలో తేవచ్చు. కస్టమ్స్ డ్యూటీ: ట్యాక్స్ లేని లిమిట్ కంటే ఎక్కువ ఉంటే లేదా ఆభరణాల రూపంలో లేకపోతే కస్టమ్స్ డ్యూటీ